సార్ మీరు కవర్ చేయండి. అందరికీ శుభోదయం అండి. ఈరోజు తెలుగు భాషా దినోత్సవ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. కారణం ఏంటంటే ఈరోజు శ్రీ వెంకటరామూర్తి గారు జన్మించినటువంటి దినం. ఆయన 1863 ఆగస్టు 29వ తారీఖున రంగమాంబ వీర్రాజు దంపతులు పుణ్యదంపతులకు జన్మించారండి. ఆయన విజయనగరం జిల్లాలోనే అతను పర్వతాలపేటలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆయన మొదటి గురువుగా వారణాసి గుండయ్య శాస్త్రి గారు చదవడం రాయడం రాయడం జరిగింది. అతనికి భారత భాగవతం అంటే నేర్పడం జరిగింది. ఈయనకు 16 ఏట వివాహం జరిగిందండి. అతను 1879లో అన్నపూర్ణతో వివాహం జరిగింది, అంటే 16వ ఏట. అలాగే తర్వాత 6 సంవత్సరాలు 1885 సంవత్సరంలో సీతారామ గారు గిడుగు సీతారామ గారు జన్మించడం జరిగింది అబ్బాయి. ఈయన ముఖ్యంగా తెలుగు భాషని అంటే తెలుగు భాషను మన యొక్క మనవడిలోకి మార్చి అంటే తెలుగు వారికి అర్థమయ్యే విధంగా సరళ రీతిలో ఉండాలని చెప్పి వ్యవహారిక భాషావేత్తగా మారడం జరిగింది. ఈయన ఎక్కువగా 30 సంవత్సరాల సవరణ కోసం ఎక్కువ త్యాగం చేయడం జరిగిందంటే తన జీవితాన్ని. ఎందుకంటే సవర భాష గురించి సవర నిఘంటువు రచించడం జరిగింది. 1913లో